ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎగ్ పులుసు అయితే చేయబోతున్నాను. ఎగ్స్ ఉడకబెట్టడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. దీని మీదకి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎగ్ షీల్డ్ అనేది మంచిగా వస్తుంది. కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకుంటాను నేను సిమ్లోనే. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయి ఎగ్స్. అందుకోసము అంటే పగలకుండా వస్తాయి అని చెప్పి. తో పాటుగానే చింతపండు ముందే నానబెట్టేసుకున్నాను నేను. చింతపండు కొంచెం ఉప్పు వేసుకున్నాను. అప్పటికప్పుడు కావాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని నానబెట్టేసుకోండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ పులుసు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు 3. ఇవ్వండి ఫ్రెండ్స్, మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, తర్వాత పచ్చిమిరపకాయలు 4 తీసుకున్న చిన్నవి, కొత్తిమీర అండ్ వీటితో పాటు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను. ఇది చేసుకునేటప్పుడు చూపిస్తా, లేదంటే చేసుకున్నాక చూపిస్తాను. పేస్ట్ అనేది కొబ్బరి మసాలా. ఈ కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నేనైతే 5 eggs వేసుకున్నాను. ఉడకపెట్టుకోవడానికి పెట్టేశాను, అది చూపించా కదా మీకు ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లం వేసుకొని దంచుకున్నాను. అండ్ దీంతో పాటుగా వెల్లుల్లి కూడా వేసుకొని ఇందులోనే దంచుకుంటాను. మసాలా అయిపోయినాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అన్ని కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి దంచుకున్నాను ఇప్పుడే. ఇదిగోండి దంచేసుకొని ఇందులోకి తీసేసుకున్నాను. కొత్తిమీర ఇది ఆప్షనల్. కొత్తిమీర అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొబ్బరి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం మనము. కొబ్బరి దంచుకోవడం కుదరదు కదా, అంటే కుదురుతుంది, కొంచెం బగ్గడగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినలేరు తొందరగా, అందుకని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము, ఓకేనా. ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. చల్ల వాటర్ వేసుకొని పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడైతే మనం మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకున్నాము. మసాలాకి ఏమేమి కావాలి అంటే కొబ్బరి మంచిగా కొంచెం మిక్సీ పౌడర్ లాగా అయిపోయినాక ఇంకేం వేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా తిప్పుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము మసాలా పక్కకు తీసేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని డేక్షా అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 4 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే. 2, 3, 4 spoons ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ప్రాసెస్ అనేది చూసేద్దాం. దాంతో పాటుగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, అంటే 1 spoon వేసుకున్నాను. ఇప్పుడు దీంతో పాటుగా పసుపు కూడా వేసేసుకుంటున్నాము. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా కలిపేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఇందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసేసుకొని కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు కరివేపాకు కూడా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మంచిగా మగ్గినాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కనిపిస్తుంది కదా, ఇవ్వండి కరివేపాకు వేసేసుకొని ఇది కొంచెం మగ్గినాక ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసాం కదా, అది పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు మనము ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా కానీ. అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను, స్మెల్ మంచిగా వస్తుందని. అండ్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పర్లేదు, ఇంకొంచెం ఒక 5 seconds ఉండి మనము
ఇది మసాలా అనేది మగ్గిపోతుంది, అంటే పచ్చివాసన అనేది పోతుంది. అప్పుడు కొబ్బరి మసాలా అనేది వేసుకుంటే మనము సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా కూడా వేసేసుకున్నాము. కొబ్బరి మసాలా ఒకసారి కలిపేసుకున్నాము. అండ్ దీనిలో ఇప్పుడు ఉప్పు మనం 1 స్పూన్ వేసుకున్నాం కదా. కారం అయితే నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కారంతో పాటు ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాను ఫుల్గా 3 స్పూన్స్. ఓకే ఫ్రెండ్స్, 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందాక 1 స్పూన్ వేసుకున్నా కదా, ఇప్పుడు 1 వేసుకొని ఇంకొంచెం వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనము అంటే మసాలా కడిగిన వాటర్ ఉంటాయి కదా, అదే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము. మంచిగా కలిపేసుకొని ఇది ఆయిల్ బయటికి వచ్చేదాకా మనము ఇది మగ్గనిద్దాము. మసాలా కడిగిన నీళ్ళు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఇది మనకి ఆయిల్ బయటకు వచ్చేదాకా మనము ఈ మసాలా అనేది ఉడకనిద్దాము. అండ్ ఇప్పుడే కదా కారము ఉప్పు వేసుకున్నాం మనము. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది వాటర్ మసాలా అనేది మంచిగా మరిగినాక అప్పుడు మనం చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాము. అప్పటి లోపల ఎగ్స్ అనేవి మనము తొక్క అనేది తీసేసుకున్నాము, ఎగ్స్వి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపండు రసం అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రసం అయితే తీసేస్తున్నాను చింతపండుది. ఇప్పుడైతే కర్రీ చూసేద్దాం ఎంతవరకు వచ్చిందో. ఐ మీన్ పులుసు చూసారా, పైన ఆయిల్ అయితే తేలుతా ఉంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు వేసేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం పులుసు. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత అయితే కావాలో కన్సిస్టెన్సీ అంతా పులుసు అయితే వేసేసుకోండి మీరు. అంటే వాటర్ అనేది వేసేసుకోండి. నేను కొంచెం పతలాగా లేకుండా కొంచెం గట్టిగా తీసాను చింతపండు పులుసు అయితే, అందుకోసం అని చెప్పి ఆ పులుసే వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్ షెల్స్ అనేది తీసేసుకున్నాము. తీసేసుకొని మంచిగా రౌండ్గా కొంచెం కట్ చేసుకున్నట్టుగా చేసుకొని వేసేసుకుంటే ఎగ్ పులుసులోకి బాగుంటుంది. ఉప్పు కారం అనేది మంచిగా తగులుతాయి మనకి ఎగ్కి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా, తినడానికి కూడా. ఇంకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా తీసేసుకొని మొత్తం తీసినాక చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఒకసారి కడిగేసుకున్నాము. అన్ని తొక్కలు తీసేసుకున్నాం కదా మనము. ఎగ్స్ కడిగేసుకొని ఇప్పుడు సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాము. మంచిగా కట్ చేసేసుకొని సైడ్స్ ఎగ్స్లో అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లాగా మనము కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది మంచిగా లోనికి వెళ్తుంది. నేనైతే 5గా కట్ చేసుకున్నా, అంటే మరి లోపలికి కట్ చేసుకోకూడదు, పైన కట్ అయిందా లేదా అన్నట్టుగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్లో అయితే వేసేసుకుందాము. కొత్తిమీర పక్కకైతే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ధనియాల పౌడర్ వేస్తున్నాను. నేను ధనియాల పౌడర్ ఇంట్లో హోమ్ మేడ్ ఎలా చేసుకుంటా అనేది వీడియోలో ఉంది. నాకు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఓకేనా? లేదంటే ఐబొమ్మలో ఇస్తాను, ఐదిలో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు కలిపేసుకుని మనము ఎగ్స్ వేసినాక ఇట్లాగా ఎలా అంటే అలా కలుపుకోకండి, మామూలుగా కొంచెం ఇదిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసేసుకొని మన తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది ఇప్పుడే చూసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకున్నాము. ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి అంతా మా మమ్మీకి చూపించాను. ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్,
ఇప్పుడైతే మనము ఒక్కసారి పైన ఇట్లా అనుకోవాలి. ఎగ్స్ కదపకూడదు, ఎక్కువ స్పీడ్గా కలపడం అలా చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపుగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాసేపు ఎగ్స్ వేసుకున్నాం కదా, ఉప్పు కారము వాటికి ఎగ్స్లోకి వెళ్ళేంత వరకు ఉంచుకోవాలి. ఇట్లాగా అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాను నేనైతే. మీరు కూడా సిమ్లో పెట్టేసుకోండి. లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా రైస్ వండింది మా మమ్మీ. ఇదిగోండి. అండ్ దీంతో పాటుగా మా పండు వాళ్ళు వచ్చారని చెప్పి వైట్ రైస్ కూడా వండేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నారు. మా అత్త కూడా తింటుంది ఐస్ క్రీమ్, మా అమ్మ తింటుంది. మా అత్త చూడండి ఎలా తింటుందో, దొంగ చూపులు చూస్తా. అదిగోండి కనిపించిందిగా ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా ఎంత మంచిగా ఆయిల్ అయితే ఫామ్ అయిపోయిందో. ఇలా ఆయిల్ ఫామ్ అయిపోతే కరెక్ట్గా కుక్ అయింది అనేది మనకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్లో కూడా కారం ఉప్పు మొత్తం చేరుకుంది. ఇప్పుడైతే మనము ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్నే ఎగ్ పులుసు అంటాం మేము. మీరు ఏమంటారో తెలియదు, మేమంటే అండఖట్ట అంటాము మా భాషలో. మీరేమనుకుంటారో మీ ఇష్టం. దాన్ని అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేసాం. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, కీప్ స్మైల్, స్వీట్ డ్రీమ్స్. బాయ్. అండ్ ఎగ్ పులుసు తింటున్నాడు మా పండు. మా బావ అని చెప్పా కదా, వాడే. మా కలీమా మా పండు ఇద్దరు తింటున్నారు. సూపర్ ఉందంట, सुपर ఉందంట మా పండుగ मुंडी उठा कौन थी आरस देने वाले कौन नहीं है पन की सीधा उठा मुंडी టేస్ట్ ఎలా ఉంది బాగుందా ఉప్పు కారాలన్నీ సరిపోయినాయా